నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 3 చోరీలకు పాల్పడిన యువజంట అరెస్ట్. వ్యసనాలకు అవసరాల కోసము ఒక యువజంట వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో అనకాపల్లి తుమ్మపాల గ్రామం ఏలూరు కెనాల్ జంక్షన్ వద్ద స్కూటీ మీద వెళ్లిపోతున్న ఒక యువజంటను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ నేతృత్వంలో ఈ చోరీ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. 3 దొంగతనాల్లో కలిపి రాబరీకి గురైన బంగారం 106.340, వెండి 148.30, నగదు 3500, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లోకనాథ్ వీరసాయి శ్రీనివాస్ డ్రైవర్ గాజువాక వడ్లపూడికి చెందినవాడు. మరొకరు గెద్దాడ మేరీ యాంకర్ చోడవరం నియోజకవర్గం ముత్తుర్తి గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం లోకేష్తో కలిసి ఆర్హెచ్ కాలనీ కనితి వడ్లపూడి గాజువాకలో ఉంటున్నారు. వీరిపై 22వ తేదీన పట్టణంలోని గాంధీనగర్లో చేసిన దొంగతనంపై టౌన్ పోలీస్ స్టేషన్లోనూ, అదే రోజు రాత్రి రూరల్ స్టేషన్ పరిధిలో పిసినిగాడ గ్రామంలో చేసిన దొంగతనంపై రూరల్ పోలీస్ స్టేషన్లోనూ, గతంలో చోడవరం కోట వీధిలో చేసిన దొంగతనంపై చోడవరం పోలీస్ స్టేషన్లోనూ కలిపి 3 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. లోకేష్కు దువ్వాడ పోలీస్ స్టేషన్లో 2 గంజాయి కేసులు, 1 కొట్లాట కేసులో అరెస్టై దువ్వాడ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్, పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేయబడిందని వెల్లడించారు. ఈ యువజంటను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలతో ఈ రోజు మనకి ఈ కాంట్రెగులర్ లోకనాథ్ వీరసాయి శ్రీనివాస్ అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి మేరీ, వీళ్ళిద్దరిని మనం ఈ తుంపాల ఏలేర్ కెనాల్ రోడ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని మనం పట్టుకుని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే వీళ్ళు మనకి చెప్పింది ఏంటి అంటే, వీళ్ళ దగ్గర నుంచి ఒక జత మెట్టలు, ఒక జత చెవిలీలు అండ్ ఒక జత జారాలు అండ్ చెవిదిద్దులు, ఒక చాప బిళ్ళ, చైన్, 2 ఉంగరాలు, ఒక బంగారు తాళి అండ్ ఒక జత చెవిలీలు అండ్ ఇలా టోటల్ గా అరౌండ్ 50.08 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీళ్ళ దగ్గర ఒక క్రైమ్ లో రికవర్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ క్రైమ్ లో 5.830 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దొరికినప్పుడు వాళ్ళు 3 క్రైమ్స్ చేసినట్టు మనకి చెప్పడం జరిగింది. ఒకటి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ గాంధీనగర్ లో ఒక క్రైమ్ చేశారు దానికి సంబంధించి, అండ్ ఇంకొకటి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పిసినకాడలో ఒక క్రైమ్ చేశారు అండ్ చోడవరం లిమిట్స్ లో కూడా ఒక క్రైమ్ చేసినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళని పట్టుకుని టోటల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఆల్రెడీ 3 కేసెస్ టౌన్ పోలీస్ స్టేషన్, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో, రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ చోడవరంలో కాకుండా ఆల్రెడీ కూడా వీళ్ళ మీద థెఫ్ట్ కేసెస్, ఒక NDPS అండ్ 324 రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. ఈ అరెస్ట్ లో CCS సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, టౌన్ సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, రూరల్ సిఏ గారు అండ్ వాళ్ళ టీమ్, టోటల్ 3 చాలా హార్డ్ వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవటం జరిగింది. పట్టుకుని వాళ్ళని ఈ రోజు రిమాండ్ కి చేయడం జరుగుతుంది. వాళ్ళది అమ్మాయిది వచ్చేసి ముద్దుర్తి ఆఫ్ చోడవరం, అబ్బాయిది వచ్చి పెందుర్తి.